ఏమ్మా పార్సల్ వచ్చిందా? పార్సల్ వస్తే పైకి పంపి. ఏంది? నీ కూతురుతోనే పంపి. బిల్డప్లు ఒకటి పార్సల్ వచ్చిందంట, పైకి తీసుకొచ్చే రోగమా? మరి ఫోన్ చేసి పార్సల్ వచ్చిందని చెప్తాంది. ఆంటీ పార్సల్ వచ్చింది ఆంటీ, అమ్మ ఇచ్చిరమ్మనింది. ఏంది ఆంటీనా? వాచ్మెన్లు కూడా ఆంటీ అని పిలిచేది కాదు, మేడం అని పిలిచో. ఆంటీ ఏంది ఆంటీ? ఏమ్మా పార్సల్ తీసుకురాలని తెలీదా మీకు? పార్సల్ వచ్చింది అని ఫోన్ చేస్తారు. ఉందా కొద్దిగా బుద్ధి? ఇక్కడ 40 ఇండ్లు ఉన్నాయి మేడం. 40 ఇండ్లకి పర్సనల్ పనులు చేసుకుంటూ పోతే ఇంక మేము చేసినట్టే మేడం. ఏంటి ఎక్కువ పొగురుగా మాట్లాడుతున్నావు? ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. వాచ్మెన్లు పెట్టకరపా. పోయేస్తాను. ఏంది మా లక్ష్మిని అడుగుతావు నువ్వు తిట్టే తిట్లు బయటికి వినిపిస్తానా తెలుసా? ఆ లక్ష్మి చూడే వాచ్మెన్ కూతురు, మెయింటెనెన్స్ ఇస్తాను లేదా అడిగినంత. అడిగమని గుండెకి రోగమా దానికి? నాకే ఎదురు మాట్లాడుతుంది. మా టీం లీడరు. హలో మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎందుకే మహిమ అక్క అట్లా పెట్టినావు? మా టీం లీడర్ అమ్మా ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది. ఏమంత పొగురా? ఇష్టానుసారం మాట్లాడుతుందా? మా టీం లీడర్కి నాకంటే ఎక్కువ శాలరీ మా. నేను తక్కువ శాలరీ కాబట్టి నన్ను అట్లా నీచంగా చూస్తుంది మా. ఏంది? ఆమెకు ఎక్కువ జీతము నీకు తక్కువ జీతం అని నిన్ను నీచంగా చూస్తుందా? ఏం రాజ్యాంగంలో రాసుందా అట్లానే? ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇయ్యాలా. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ మాట్లాడినావమ్మా. మరి నీ కూతుర్ని ఎవరైనా ఏమన్నంటే తక్కువ ఎక్కువ స్థాయిని మాట్లాడుతున్నావే, మళ్ళీ ఇంతకుముందు లక్ష్మిని ఎందుకు అంత నీచంగా మాట్లాడినావు? ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాచ్మెన్ అంటే నీ పర్సనల్ పనులు చేసేది కాదు. వాచ్మెన్ అంటే ఏదో చేత కాదు బాగలేదంటే చేస్తే అర్థం ఉంది. కొరియర్ నువ్వే తెచ్చుకోలేవా? లేకుంటే నేను వచ్చేటప్పుడు తెస్తా కదా. వాళ్ళు మనుషులేమా, చిన్న స్థాయి పెద్ద స్థాయి అని లేదు. ప్రతి ఒక్కరికి మనం గౌరవం ఇవ్వాల్సిందే. చూసినారు కదండి ఈ వీడియో ఎవరిని కించపరిచింది కాదండి. ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా మాకు మెసేజ్ వచ్చినాయండి ఇన్స్టాగ్రామ్ లో. సో ఆ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఆధారంగా తీసిందండి. వారి పేర్లు నేను చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే వారి పేరు గోప్యంగా ఉంచమన్నారండి. సో మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే, మీ జీవితంలో ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగింటే ఇన్స్టాగ్రామ్ మహితా 29 అండి నాది. దాంట్లో మీరు మెసేజ్ చేయండి. మీ నేమ్ ఎక్కడ మేము మెన్షన్ చేయమండి. మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మహితా 29 ఇన్స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.